కోసం ఫుల్ బ్లౌజ్ వీడియో చూపిస్తున్నానండి. దీనికోసం అయితే మనం లైనింగ్ సైజ్ బ్లౌజ్ తీసుకొని సైజ్ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో కింద స్టిచ్ వరకు వదిలేసి తర్వాత కప్పు ఎంతైతే పొడవు ఉందో అంత మార్క్ పెట్టుకొని తర్వాత నడుము దగ్గరికి వచ్చేసి నడుము ఎంత లూజ్ ఉందో చూసుకొని మనకు బ్యాక్ టక్స్కి వదిలేసి కొంచెం మార్క్ పెట్టుకొని తర్వాత కింది భాగం నుంచి చంక ఎంతైతే ఉందో అంత పొడవు చూసుకొని మార్క్ పెట్టుకోవాలి. తర్వాత బ్యాక్ కప్పు మన నెక్ కప్పు ఎంత ఉందో అది చూసుకొని తర్వాత కప్పు దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర వరకు మనకు గల్ల అయితే ఎంత సైజ్ బ్లౌజ్తో ఎంత నెక్ అయితే ఉందో అది మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ పొడవు ఉంది, షోల్డర్ ఎంత ఉంది అని చూసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గర వరకు ఎంత ఉందో చూసుకొని మన హ్యాండ్ అంతా లోపలికి మలిచేసి చంక ఎలా ఉంది షోల్డర్ అనేది చూసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ అయితే మనం ఎలా అయితే మార్క్ పెట్టుకున్నామో అలా కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ వచ్చేసి ఏమైనా ఎక్స్ట్రా 4 మడతలు వేసేసుకొని ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకొని హ్యాండ్ పొడవు ఎంతైతే కావాలో అంతవరకు మార్క్ పెట్టుకొని తర్వాత చంక వరకు కూడా ఆ షేప్లో వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. తర్వాత ముందు భాగం కోసం అయితే బ్యాక్ మనం తీసుకున్న పార్ట్ని అయితే సేపట్టి వరకు ఫోల్డ్ చేసుకొని 2 ఇంచెస్ వరకు ఇట్లా టోటల్ యాస్టీస్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి. తర్వాత పై భాగాన్ని తీసేసి ఆ మార్క్ ఉన్న దగ్గర మనకు చంక దగ్గర అయితే లో కటింగ్ కోసం కొంచెం మార్క్ చేసుకోవాలి. తర్వాత ముందు నెక్ కోసం షోల్డర్ దగ్గర మన సైజ్ బ్లౌజ్తోని షోల్డర్ ఎలా అయితే అక్కడి నుంచి మార్క్స్ చేసుకొని మన ముందు నెక్ అడ్జస్ట్ చేసుకుంటూ మార్క్ పెట్టుకోవాలి. చంక దగ్గర నుంచి షోల్డర్ వరకు ఎంతైతే ఉందో మార్క్ పెట్టుకొని తర్వాత ముందు టక్స్కును సేపట్టికి జాయింట్ కోసం 2 టక్స్ పెట్టుకొని మార్క్స్ పెట్టుకొని ఆడి వరకు కట్ చేసుకోవాలి. సేమ్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కటింగ్ అయితే చేసుకోవాలి ముందు భాగం. తర్వాత సేపట్టికి వచ్చేసి ఉక్సు పట్టి తీసుకోవాలండి. ఉక్సు పట్టి కాడి నుంచి మనకు నడుము ఎంత లూజ్ ఉందో అంతవరకు మార్క్స్ చేసుకొని కాజపట్టి తీసుకోకుండా ఉక్సు పట్టితో మెజర్ చేసుకోవాలి. తర్వాత సేపట్టి తీసుకొని తర్వాత మనకు వెనుక భాగము లైనింగ్ ఉంది కదా మన బ్లౌజ్ పీస్ మీద వేసుకొని ఎలా అయితే ఉందో అట్లా కట్ చేసేసుకోవాలి. సేమ్ అలానే ముందు భాగం కూడా సేమ్ అలానే కట్ చేసుకొని లైనింగ్ ఎలా ఉందో అలా మొత్తం టోటల్ బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్ ముందు భాగము హ్యాండ్ టోటల్ కట్ చేసేసుకోవాలి. తర్వాత సేపట్టి కూడా అలానే మనకు లైనింగ్ అయితే ఏమేమి పీసెస్ తీసుకున్నామో అంతా మనకు పై భాగాన్ని బ్లౌజ్ క్లాత్ని కూడా అంతా కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం నడుము పట్టి కోసం అయితే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం కోసం నడుము పట్టి కోసం కూడా క్లాత్ తీసేసుకొని చేతులకు ఏమైనా జాయింట్లు పడతాయా చంక పిలికలు ఏమన్నా అవసరమా అవి కూడా అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకున్నాక ఇప్పుడు ఇక స్టిచ్చింగ్ కోసం అయితే హ్యాండ్ వచ్చేసి నేను ఇది చిన్నగా కట్ డిజైన్ అయితే స్క్వాలప్లో సింపుల్గా స్క్వాలప్లో కట్ డిజైన్ కూడా ఎలా అనేది దీంట్లో చూపిద్దామని ఈ హ్యాండ్ కోసమే ఇట్లా స్క్వాలప్ డిజైన్ అయితే పెట్టాను, స్టిచ్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఫస్ట్ నేను దాని మీద చాక్ పీస్తోని చిన్నగా స్క్వాలప్తో లైన్స్ గీసుకున్నాను. అది ఆ లైన్ మీదనే ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఆ కార్నర్ కరెక్ట్గా ఆ లైన్ మీదనే ఎలా స్ట్రైట్గా ఒకేలాగా ఉండేటట్టు క్లాత్ స్టిచ్ చేసుకోవాలి. ఒకే లెవెల్గా మన లైన్ మీద కరెక్ట్గా ఆ కార్నర్లో నీడిలు దింపుతూ నెమ్మదిగా రౌండ్ తిప్పుతూ నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి. కార్నర్లో నీళ్ళు దింపుకుంటూ మళ్ళీ తిప్పుకుంటూ అలానే మొత్తం అన్ని రౌండ్స్ చేసుకున్నాక ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే తర్వాత పైపింగ్ వేసుకునేటప్పుడు మనకు నీట్గా వస్తుంది. తర్వాత థ్రెడ్తో పైపింగ్ వేస్తున్నాము. ఈ మన పైన ఉన్న క్లాత్ మనం థ్రెడ్ కోసం అయితే వేసాం కదా, ఆ మిడిల్లో బ్లౌజు మధ్యలో రెండింటి మధ్యలో అయితే థ్రెడ్ వచ్చేలా చూసుకోవాలి. వెనక్కి అయితే వెళ్ళిపోతే కూడా మనకు నీట్గా రాదు. మళ్ళీ కార్నర్లో కూడా ప్రతి కార్నర్లో చిన్న చిన్న టాకాలు పెట్టుకోవాలి, కటింగ్ చేయాలి. కటింగ్ చేస్తే
మనకు మూల అనేది కరెక్ట్గా తిరుగుతుంది, కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. ఇలా ప్రతి కార్నర్లో చిన్న చిన్న టాక్స్ వేసుకుంటూ నెమ్మదిగా అడ్జస్ట్ చేసుకుంటూ థ్రెడ్ అనేది మిడిల్లో ఉండేటట్టే, కిందికి వైపు వెళ్ళకుండా మిడిల్లో ఉండేలాగానే అడ్జస్ట్ చేసుకుంటూ చిన్నగా స్క్వాలప్లో పైపింగ్ చూపించాలని మీకు ఇలా హ్యాండ్కు స్క్వాలప్ పెట్టానండి. ఇలానే కంప్లీట్గా అన్నీ నెమ్మదిగా స్పీడ్గా కుడితే ఇది రాదండి, నెమ్మదిగానే చేసుకోవాలి. ఇలా పూర్తిగా మొత్తం కంప్లీట్ చేసేసుకొని చూసారు కదండి, థ్రెడ్ అనేది మధ్యలో ఉండేటట్టే చూసుకోవాలి మెయిన్గా. ఇలానే ఎక్స్ట్రా ఏం రాకుండా నీట్గా వచ్చింది కదా చూడండి. ఇలానే 2 హ్యాండ్స్ కూడా ఇలానే చేసుకోండి. చేసుకున్నాక నేను ఎక్స్ట్రా అయితే మనకి ఇంకో స్టిచ్ డబుల్ స్టిచ్ అయితే వేసుకున్నాను, లేవకుండా ఏమేం కాకుండా. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి బ్లౌజ్ అయితే వేసుకొని, ఒకదాని మీద ఒకటి అంటే పైన వైపు 2 లైనింగ్ అన్న కనిపించాలి, పైన వైపు 2 మన బ్లౌజ్ పీస్ అయినా ఉండాలి, అలా ఉండాలి. అలా వేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే 2 హ్యాండ్స్ 2 వైపు కాబట్టి అలా ఒకదాని మీద ఒకటి అట్లా వేసుకొని లో కటింగ్ అయితే తీసుకోవాలి ముందు భాగం కోసం. తర్వాత వెనుక భాగాన్ని అయితే ఇప్పుడు వెనుక భాగం అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు లైనింగ్ కదలకుండా ఉండడం కోసం లైనింగ్ను షోల్డర్ మీద జాయిన్ చేసుకుంటాను. నేను పూర్తిగా చుట్టూ వేసుకోనండి, అలా వేసుకొని ఈజీగా తక్కువ టైంలోనే మనం స్టిచ్చింగ్ కంప్లీట్ చేయొచ్చు అన్నట్టు. అలా ఇప్పుడు మన షోల్డర్ కాడ నుంచి అయితే నడుము టక్స్ అయితే వేసుకోవాలి. షోల్డర్ కాడ నుంచి చూసుకొని ఒక 2 ఇంచెస్ టక్స్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు నడుము పట్టి కూడా వేసుకోవాలి. దీనికోసం అయితే మనం ముందుగా బొద్దు అనేది కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి లైనింగ్ కోసం. లైనింగ్ది ఆ బొద్దు స్టార్టింగ్లో మనం టక్స్ వేసుకున్న దగ్గర అయితే ఒక చిన్న ఫిల్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే హెమ్మింగ్ చేసేటప్పుడు నడుము అంటే పట్టేసినట్టు కాకుండా ఫ్రీగా ఉంటుంది. దానిపైన అంచుల కుట్టు అయితే వేయాలి. అంచుల కుట్టు వేసేసుకొని అదే వెనుక భాగం కంప్లీట్ అయ్యాక ఇప్పుడు ముందు భాగం కూడా సేమ్ మన షోల్డర్ దగ్గర జాయింట్ వేసుకుంటాం. తర్వాత కిందది మనం టక్స్ వేసుకోవడం కోసం, కదలకుండా ఉండడం కోసం ఇలా దూరం కుట్టు అనేది పెద్ద కుట్టుతోని ఇలా కదలకుండా వేసుకోవచ్చు. మీరు మెత్తటి క్లాతులు జారే క్లాత్ బ్లౌజెస్ అయితే ఉంటే పూర్తిగా చుట్టూ కూడా వేసుకోవచ్చు. నేను ఇది పూర్తిగా చుట్టూ వేసుకోలేదు, ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకున్నాను. ఇలా ఎక్స్ట్రాస్ ఉంటుంది కట్ చేసుకున్నాక నీట్గా ఇప్పుడు మనం అయితే టక్స్ అయితే వేసుకుందాము. ఫస్ట్ స్టార్టింగ్ టక్ అనేది ఏంటంటే షోల్డర్ నుంచి స్ట్రైట్గా ఉండేలా చూసుకొని ఒక ఇంచున్నర మన వేలు ఒక 2 వేలులో సగం వచ్చేటట్టు అట్లా వేసుకొని ఎడ్జ్కి రబ్ చేసుకోవాలి. సేమ్ అలానే ఇప్పుడు మనం ఇది వేసే స్టిచ్ని బట్టి మిగతా టక్స్ కూడా ఎలా వేయాలో అనేది తెలుస్తుంది. మనకు ఒక ఫింగర్లో 2 బాక్సెస్ ఉంటాయి కదండి, అలా 2 బాక్సెస్ పొడవులో 1 బాక్స్ ఏమో అడ్డంలో అలా ఉండేటట్టు వేసుకోవాలి. తర్వాత సైడ్ కూడా హుక్స్ కాజపట్టి దగ్గర ఉన్న టక్స్ కూడా సేమ్ అలానే మనం మిడిల్ ఎలా అయితే టక్ వేసుకున్నామో సైడ్ టక్స్ కూడా అలానే కాకపోతే ఇది తక్కువ సన్నగా పట్టుకోవాలి, క్లాత్ ఎక్కువ పట్టుకోకుండా సన్నగా క్లాత్ కొంచెం క్లాత్ తీసుకొని ఎడ్జ్కి వచ్చేసరికి సన్నగా రావాలి. కొంచెం క్లాత్ తీసుకొని ఒక ఫింగర్ అంతవరకు అంత పొడవులో చేసుకోవాలి. మనకు ఒక టక్కు ఇంకో టక్కు వేసేటప్పుడు ఒక 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలా ఆ దూరంతో చూసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఫోల్డ్ అవుతుందండి. మన ఫింగర్ ఇలా పట్టుకుంటే మిడిల్ మనం ఫస్ట్ వేసిన టక్కుతోనే ఈ మిగతా అన్నీ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం దాన్ని ఆధారంగానే మిగతా టక్స్ కూడా అన్నీ వేస్తున్నాము చూడండి.
అన్నిటికీ 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ వస్తూ వదిలేస్తూ ఒకే లెవెల్గా తీసుకోవాలి. ఈ సైడ్ది కూడా అండి, సైడ్ది ఏంటంటే చాలా ఎక్కువ, కొంచెం మనం ముందు భాగానికి 1 ఇంచ్ వరకు వచ్చేలా కొంచెం దూరంగా వేసుకోవాలి సన్నగా. ఎక్కువ లావు కూడా వేయొద్దండి, వేస్తే మనకి కరెక్ట్గా రాదండి, అంత షేప్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఇలా వేసుకున్నాక చూసారు కదా, ముందు భాగం ఇలా రెడీ అయింది. ఇప్పుడు ఇది ఇలా అయ్యాక మనం నెక్స్ట్ వచ్చేసి సేపట్టి అయితే రెడీ చేసుకుందాము. సేపట్టి కోసం అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అని దానికి విడివిడిగా టూ సైడ్స్ సేపట్టీలు ఇలా ఒకదాని పక్కన ఒకటి అలా రెడీ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా కింది భాగం వేసేసుకొని పై భాగంలో లైనింగ్ వేసుకుంటే ఈజీగా ఒకటి పైకి ఒకటి కిందికి, అంటే ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ వచ్చేటట్టు ఉంటుంది. ఇలా చేశాక జాయింట్లు వేసుకున్నాక లోపల అయితే ఫోల్డ్ చేసుకొని పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. రెండు కలిపి స్టిచ్ చేసుకోవడం వల్ల కదలకుండా మంచిగా ఉంటుంది. ఇలా వేసుకున్నాక ఒకదానిపైన ఒకటి వేసుకొని, ఇది కూడా అంతే అండి, లైనింగ్ అయినా ఒకవైపు ఉండాలి, పై భాగం అన్నా ఒకవైపు ఉండాలి. ఒకదానిపైన ఒకటి వేసుకొని తర్వాత మనకు సైజ్ బ్లౌజ్తోనే సేపట్టి ఎంత అయితే ఉంది అనేది పొడవు ఉందో చూసుకొని అంతవరకు మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇప్పుడు ముందు భాగానికి మన ఈ సేపట్టి అనేది జాయింట్ చేయాలి. జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ వేసిన ఫిల్ట్ అవుతుంది కదా, ఆ ఫిల్ట్ అనేది లోపల వైపుకు మడుచుకొని వేసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా వేస్తే అది షేప్ అనేది రాదు, ఇట్లా మలుచుకొని వేసుకోవాలి, జాయింట్ చేసుకోవాలి. ఇలా అయితే డబల్ స్టిచ్ చేసుకొని ఎడ్జ్కి కొంచెం పెద్ద కుట్టు అయితే పెట్టుకొని పెద్ద కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకున్నాక టూ సైడ్స్ ఇలానే వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు కాజాపట్టి అయితే వేద్దాము. కాజాపట్టి కోసం అయితే ఇప్పుడు నడుముకి ఎలా బొద్దు అయితే తీసుకున్నాము, కాజాపట్టి కూడా అలానే బొద్దు క్లాత్తోని చిన్నగా సేపట్టి దగ్గర ఒక చిన్న టక్ అనేది వేయాలి. వేసుకుంటే కూడా సేమ్ ఇందాకట్లాగానే మనకు పట్టేసినట్టు కాకుండా ఫ్రీగా మనకి వెనక వైపు ఫోల్డ్ చేసేటప్పుడు ఫ్రీగా మలుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ కింది వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసి లోపల వేకేస్తే నీట్గా ఉంటుంది. అలా మలుచుకున్న దాన్ని వెనక్కి వైపు ఫోల్డ్ చేసుకొని ఆ ఎడ్జ్కి బొద్దు వైపు ఎడ్జ్కి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా అయిపోయాక ఇప్పుడు నెక్స్ట్ కాజాపట్టి కోసం ఏంటంటే కింది వైపు నుంచి మనం ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని కింది వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. వేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే తీసేసుకొని తర్వాత మనకు 2 ఫోల్డ్ చేసుకొని లోపలికి పువ్వులు లేకుండా 2 ఫోల్డ్ చేసుకొని కొంచెం వెడల్పుగానే తీసుకోవాలండి కాజాపట్టి. 2 ఫోల్డ్ చేసుకొని నీట్గా మనకి బయట పువ్వులు వస్తున్నాయా లేదా అని చూసుకొని అక్కడైతే స్టిచ్ చేసుకోవాలి. వేసుకున్నాక సపోర్ట్ కోసం అయితే మధ్యలో ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక మన సైజ్ బ్లౌజ్తోనే కాజాపట్టి ఏమైనా ఎక్స్ట్రా ఉందా అనేది చూసుకొని మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకొని ఎక్స్ట్రా అయితే ఉంటే దాన్ని మీరు కట్ చేసుకోవాలి. షేప్ అవుట్ అవ్వకుండా నెక్ మంచి రౌండ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ మార్క్స్ పెట్టుకొనైనా కట్ చేసుకోండి. తర్వాత మన కాజాపట్టికును ఉక్స్ పట్టి 2 సమానంగా ఉన్నాయా అని కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఎక్స్ట్రా అయితే ఉంటే అంతవరకు ఈ ఉక్స్ పట్టి వైపు కూడా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని మనకు నెక్ ఓకేనా. కాజాపట్టి అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఎప్పుడైనా మనము కాజా వేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి వేసుకున్న తర్వాత మనము సైజ్ బ్లౌజ్తో నెక్ ఏ విధంగా ఉంది, సైజ్ బ్లౌజ్ను మనం స్టిచ్ చేసింది ఒకేలా ఉందా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. లేదు తక్కువ ఉంది అనుకుంటే కూడా మీరు కింది వైపు కూడా కట్ చేసుకోవచ్చు పెద్దగా పెరగడానికి.
తర్వాత వచ్చేసి ఇక షోల్డర్లు జాయిన్ చేసుకోవడం అండి. వెనుక భాగమును ముందు భాగం, వెనుక భాగం సీదా వైపు వేసేసుకొని ముందు భాగం పైన ఉల్టాలో వేసుకొని షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. 2 సైడ్స్ అలానే జాయిన్ చేసుకొని 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇక పైపింగ్ వేసుకుందామండి. ఇప్పుడు పైపింగ్ కూడా సేమ్ అలానే స్టార్టింగ్లో కొంచెం ఫోల్డ్ చేసి పెట్టుకొని మనం ముందుగా క్లాత్తోనైతే క్లాత్ అంతా క్రాస్ కటింగ్ తీసుకోవాలి. క్రాస్ కటింగ్ తీసుకొని 1 సైడ్ అంతా క్లాత్ అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాము. స్టిచ్ చేసి పెట్టాక ఇలా ఈక్వల్గా నెక్కి ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. పైన క్లాత్ మనం జాయిన్ చేసేది క్లాత్ ఎలా అయితే ఉంటుందో మనం బ్లౌజ్ జాయిన్ చేసే క్లాత్ కూడా 2 ఈక్వల్గా పట్టుకొని జాయిన్ చేయాలి. తర్వాత జాయిన్ చేశాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు పైపింగ్ వేసుకునేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది. లేదు అంటే ఎగుడు దిగుడుగా వస్తుందండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్నాక మనం థ్రెడ్ పెట్టి పైపింగ్ వేస్తున్నాము. థ్రెడ్ని అయితే మధ్యలో వేసేసి ఫోల్డ్ చేసుకొని అక్కడ చిన్నగా రబ్ చేసుకొని ఈ థ్రెడ్ అయితే మనకి పైన క్లాత్కి బ్లౌజ్కి మధ్యలో మిడిల్లో పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదంతా వెనక్కి పంపించుకుంటూ మనకు నీడిల్లో పడకుండా నీట్గా ముడతలు రాకుండా నీట్గా మిడిల్లో పడేలా చూసుకోవాలి. థ్రెడ్ మీద పడకుండా నీట్గా వేయాలి పైపింగ్ అనేది. చూసారు కదా, కార్నర్ కూడా అలాగే చిన్నగా నెమ్మదిగా సూది జరుపుకుంటూ పాదం లేపుతూ నెమ్మదిగా వేయాలి. థ్రెడ్ అనేది మ్యాక్సిమం స్టిచ్ అనేది థ్రెడ్ మిడిల్లో పడేలా చూసుకోవాలి. ఇలా వేసాక నేను వచ్చేసి బ్యాక్ హెమ్మింగ్ కాకుండా డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. కొందరు హెమ్మింగ్ చేసుకుంటారు, కొందరు ఇలా డబుల్ స్టిచ్ చేసుకుంటారు. డబుల్ స్టిచ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా డబుల్ స్టిచ్ చేస్తున్నాను. మీకు వద్దనుకుంటే మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఇలా డబుల్ స్టిచ్ చేసుకున్నాక నెక్ అయితే ఇలా ఉందండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేయడం కోసం అయితే షోల్డర్ ఎంత ఉందని చూసుకొని ఎక్స్ట్రాస్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే షోల్డర్ ఒక్కొక్కసారి వెడల్పు అవుతుందండి. ఆ వెడల్పు అంతమందం మనము కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉందంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ అయితే మనము లో అయితే తీసాం కదండి, ఆ లో కటింగ్ అంతా ఫ్రంట్కి వచ్చేలా చూసుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మెయిన్ అదే లో కటింగ్ అనేది ఫ్రంట్కి వచ్చేలా చూసుకొని ఇలా మిడిల్ నుంచి షోల్డర్ నుంచి హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. అలా బ్యాక్ అలా చేసుకున్నాక ఫ్రంట్ కూడా సేమ్ అలానే మిడిల్ నుంచి మళ్ళీ జాయిన్ చేసుకున్నాక ఇలానే డబుల్ స్టిచ్ వేసుకొని డబుల్ స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ పెద్ద కుట్టు పెట్టి దూరం వేసేసుకొని 2 స్టిచెస్ వేసుకున్నాక నెక్స్ట్ హ్యాండ్స్ జాయింట్ కోసం అండి. ఇప్పుడు మన షోల్డర్ నుంచి కరెక్ట్గా సమానంగా ఫస్ట్ తీసుకోవాలి, ఫోల్డ్ చేసుకుంటే హ్యాండ్ కరెక్ట్గా ఉందా అని చూసుకొని మన సైజ్ బ్లౌజ్తోనే హ్యాండ్ ఎంతైతే లూజ్ ఉంది అనేది అక్కడ మనం మార్క్ పెట్టుకొని అక్కడ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత చంక భాగం మన షోల్డర్ నుంచి మన చంక భాగం ఎంతైతే ఉంది అనేది సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా అక్కడ మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకొని మనకి ఇట్లా ముందు భాగం కూడా మనకి చెస్ట్ దగ్గర ఓకేనా అనేది చెక్ చేసుకోవాలి. చంక దగ్గర నుంచి సైజ్ బ్లౌజ్ ఎలా అయితే ఉందో అక్కడ ముందు భాగం కూడా ఉక్స్ పట్టి దగ్గర చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి సేపట్టి దగ్గర మనకు నడుము అయితే ఎంత ఉందో అంత మార్క్ పెట్టుకోవాలి.
తర్వాత వెనుక భాగం కూడా మనకి నడుము దగ్గర, వెనుక భాగంలో కూడా నడుము దగ్గర ఇక్కడ గ్యాప్ అటు సైడ్ ఇటు సైడ్ ఎంత అవుతుందో గ్యాప్ అనేది వదిలేసి మనము మార్క్ పెట్టుకోవాలి. 2 సైడ్స్ పెట్టుకున్నాక సేపట్టి ఇప్పుడు మనం ముందు ఫ్రంట్ భాగం ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో అక్కడి నుంచి వెనుక భాగం కూడా ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో అక్కడ వరకు మనకు స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ స్టిచ్ తర్వాత పక్క నుంచి 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. సైడ్ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక నేనైతే ఇప్పుడు పోగులు పోకుండా అండి లోపలికి అయితే క్లాత్ మర్చడానికి ఎక్స్ట్రాస్ ఉన్నాయన్నీ కట్ చేశాను. ఇప్పుడు లోపలికైతే అటు నుంచి ఇటు నుంచి లోపలికైతే మలిచేసి కొంచెం పెద్ద కుట్టు పెట్టేసుకొని పోగులు రాకుండా లోపలికి మడిచేసి కుట్టేస్తున్నాను. నీడ్స్కి అయితే మలిచేసి ఇట్లా రబ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా ఇలా కొందరు 2 హ్యాండ్స్ వేసుకున్నాకైనా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. లేదు 1 సైడ్ కంప్లీట్ అయ్యాక కూడా ఇంకో సైడ్ కూడా హ్యాండ్ వేసుకోవచ్చు. నేనైతే అట్లా 1 సైడ్ అక్కడ కంప్లీట్ అయ్యాక ఇంకో సైడ్ అయితే హ్యాండ్ వేసేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఎలా వీలైతే అలా వేసుకోవచ్చు. నేనైతే ఇలా కంప్లీట్గా 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్గా వేసేసాను. తర్వాత నెక్స్ట్ ఇంకో హ్యాండ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా మనం ఇందాక కూడా షోల్డర్ నుంచి హ్యాండ్ ఎలా అయితే ఉందో అట్లా తీసుకున్నామో సేమ్ ఇలానే ఈ హ్యాండ్ కూడా అలానే తీసుకొని మన హ్యాండ్ ఈ 2 హ్యాండ్స్ ఒకేలాగా ఉన్నాయా అని మార్క్ పెట్టుకొని తర్వాత సేమ్ బాడీ దగ్గర కూడా చంక దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గరికి ఎంతైతే లూజ్ ఉన్నదని వెనుక భాగంనే లెఫ్ట్ హ్యాండ్కు లెఫ్ట్ సైడే మెజర్ తీసుకోవాలి. అంటే రైట్ హ్యాండ్కి రైట్ సైడే మెజర్ తీసుకోవాలి. అలా అయితేనే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇలా తీసుకున్నాక ఇదైతే స్టిచ్ చేసుకోవాలి. తీసుకున్నాక మనకి ఎక్స్ట్రా అయితే ఏమన్నా ఉందా, నడుము లూజ్ ఏమన్నా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సైజ్ బ్లౌజ్తో చెక్ చేసుకుంటే కొంచెం ఎక్కువైతే మనకు వచ్చింది. ఎక్కువైతే వచ్చినప్పుడు మన కాజా పట్టి ఉక్స్ పట్టి ఇలా మిడిల్లో అని పట్టుకొని మనకు నడుము దగ్గర ఏమైనా తక్కువ ఎక్స్ట్రా అనిపించినప్పుడు ఆ సైడ్ వేసుకోవచ్చు. చిన్నగా నడుము వరకు లూజ్ ఉంది కాబట్టి కొంచెం అయితే స్టిచ్ చేస్తున్నాను ఓన్లీ నడుము వరకు. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ సైజ్ బ్లౌజ్తోనే ఓకే కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకున్నా. ఇలా చెక్ చేసుకుంటే ఓకే అండి, బాగానే వచ్చింది. మీకు ఫుల్ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ.